మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కానీ రావడానికి అగ్రిమెంట్లు అయినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అలాగే దావోస్లో కూడా ఇప్పుడున్న ప్రముఖులతో కానీ పారిశ్రామికవేత్తలతో కానీ పర్సనల్గా మాట్లాడి ఆయన వంతు ప్రయత్నాలు ఆయన అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? రాష్ట్రంలోని లోకేష్ గారి పనితీరు అటువంటి నాయకుడు మా రాష్ట్రానికి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది. 7 నెలలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. గత 20 సంవత్సరాల క్రితం ఐటీ కోసం, ఐటీ సంస్థల కోసం, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దిగ్గజాలని ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో పెద్ద పెద్ద కంపెనీలని తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన తనయుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పులి కడుపులో పులి పడతారు, సింహం కడుపులో సింహం పడతారు అనేది మన సామెతలు చెప్పుకునే విధానం కాకుండా నిజంగా విజనరీ లీడర్ కడుపులో ఒక విజనరీ లీడర్ పడతాడనేది అందరికీ తెలిసిన విషయం. నారా చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా ఆయన శాఖ మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఉన్నటువంటి ప్రేమని ప్రజలందరూ ఎలా ఉంది లోకేష్ పనితీరు ఐటీ మినిస్టర్? ఐటీ మినిస్టర్గా ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కంపెనీస్ చాలా వరకు మన కంపెనీస్ లేవు, జాబ్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీకే ఐడియా ఉంటుంది, చాలా క్యాంపస్ కూడా పడుతున్నారు. అంటే లైక్ జాబ్ మేళా అని చెప్పేసి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా అనేసి చెప్పి పెడుతున్నారు. ముందు కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బెటర్ అనేసి బాగుందండి. ఇంతకు ముందు జరిగినవన్నీ ఆలోచించి చూసుకుంటే ఇవాళ మనం ఒక 6 నెలల్లోనే చాలా వ్యత్యాసం చూసాం. మనం ఆ వ్యత్యాసం ఎలా కనిపిస్తుంది అంటే మేము హ్యాపీగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం అని చెప్తున్నారు. అది ఎవరి వల్ల జరిగిందంటే కేవలం చంద్రబాబు గారి వల్లే జరిగింది. ఇచ్చిన హామీలు మీరు ఎన్ని రోజులకి ఎన్ని సంవత్సరాలకి క్లియర్ చేశారండి? అది తెలుసుకోవాలి కదా. ముందు రాళ్ళు వేసే ముందు మేమేం చేసామని కూడా ఆలోచించుకొని వేయాలి. ఒకటే అడుగుతున్నాను, మీరు ఎన్ని సంవత్సరాలకి నెరవేర్చారు?